తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ తర్వాత నెలకొన్న అనుమానాలపై స్పష్టత ఇవ్వాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కలిశారా, వ్యక్తిగత అవసరాల కోసం భేటీ అయ్యారా అని ప్రశ్నించారు. మంచి జరుగుతుందని తెలుగు ప్రజలందరూ ఆశించారని తెలిపారు. కానీ ఏపీ పోర్టులపై జరిగిన ప్రచారాన్ని కనీసం ఖండించలేదని మార్గాని భరత్ అసహనం వ్యక్తం చేశారు. మరి ఇవాళ ఇన్ని ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయి. మరి వీళ్ళు టైం ఫ్రేమ్ పెట్టారు, 14 రోజులు టైం ఫ్రేమ్. సిఎస్ లెవెల్లో కాకపోతే మంత్రుల లెవెల్ అన్నారు, మంత్రుల లెవెల్ కాకపోతే ముఖ్యమంత్రి లెవెల్ అన్నారు. నాకేదో ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇది చాలా జటిలమైన సమస్య. ఈ జటిలమైన సమస్య హై లెవెల్ కమిటీలోనే జరగాల. ఏదో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు, ఇది పరిష్కరించుకుందామంటే జరగదు. ఎందుచేతంటే కేంద్ర పెద్దలు కూడా దీనిపైన కూర్చుని, ఎందుకంటే విభజన చేసిందే కేంద్ర ప్రభుత్వం. మరి ఆల్రెడీ ఒక కమిటీ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేయడం ఏంటనేది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అంటే ఇది కాలయాపన చేయడానికా? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉంటేనే కదా ఇవన్నీ కూడా విభజనకు సంబంధించి. ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రెషర్స్ ఉంటాయి, నేను కాదని చెప్పను. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అనుకోవచ్చు ఏమన్నా ఆంధ్రాకి ఇస్తా ఉంటే ఈయన ఆంధ్రాకి దోషపెడుతున్నాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే అనుకుంటారు. మరి అలాంటిది మధ్యవర్తిత్వం కింద ఉన్న కేంద్ర ప్రభుత్వము ఆ షీలా బేడి కమిటీని ఎందుకు విస్మరించారనే అంశాన్ని ఇవాళ లేవనెత్తుతా ఉన్నాం. ఇది ప్రధానమైన అంశము. సో ఖచ్చితంగా నేను గతంలో కూడా పార్లమెంట్ వేదికగా నేను మాట్లాడాను. ఎందుచేతనంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి సంబంధించి కేవలము 10 సంవత్సరాల మటుకే దీని యొక్క పీరియడ్ ఉండడం జరుగుతుంది. మరి 10 సంవత్సరాల తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే విభజనకు సంబంధించి ఆస్తుల గురించి చెయ్యొచ్చు, అయినప్పటికీ కూడా దీన్ని ఇంకొక 10 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక చట్ట రూపేణ ఒక అంశము మన ముందర ఉంటుంది.